ప్రజా యుద్ధ నౌక, జన జాగృతి, ప్రజా చైతన్య పాటలు, అటువంటి పాటలు ప్రపంచానికి ఇచ్చి ఆయన గుర్తుగా ఎల్ల ఎన్నో ఉద్యమ భావజాలాన్ని ప్రజల్లో నింపిండు. అటువంటిది ఎల్ల మన గెస్ట్గా వచ్చిన విమల గద్దరన్న భార్య వచ్చింది. అమ్మ నమస్కారం. ఎలా మా అర్జున్ సార్ తీసిన మంచి సినిమా సీతా పయనం, అందులో ఒక పాట రిలీఫ్ ఉన్నది. అందుకే పెద్ద మనిషి గద్దరన్న పేరుని యాడ్ చేసుకోవాలి. మీకు చిన్న సన్మానం చేయాలని హీరోయిన్ అర్జున్ సర్జా వాళ్ళ కూతురు, ఆమె హీరోయిన్గా నటించింది. ఇప్పుడు మీకు చిన్న సన్మానం అమ్మ. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆల్మోస్ట్ 45 ఇయర్స్ నుంచి సినిమా చేస్తూనే ఉన్నాను. సో నా డాటర్ని సినిమాలో ఇంట్రడ్యూస్ చేయాలనుకొని ఈ చిన్న సినిమా స్టార్ట్ చేశాను. ఇది సీతా పయనం అని. సో ఇందులో ఆయన ఫిల్లా అన్నాడు కాదు, పిల్ల, ఏ ఊరికి వెళ్తావే పిల్ల అన్న పాట. సో ఇది బేసిక్గా ఒక ఫోక్ ఒక స్టైల్లో ఉంది. సో ఇలాంటి ఒక స్టైల్ అంటే ఫస్ట్ జ్ఞాపకం వచ్చేది బాస్ గద్దర్ గారు. సో ఆయన ఉండింటే ఆయన ఎలాగైనా చేతులు కలపెట్టుకుని తీసుకొచ్చేసి ఉండేవాడిని. సో అట్లీస్ట్ మిమ్మల్ని మీరు ఈరోజు రావటం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ టీమ్ చాలా సంతోషం. ఆయన అలాంటి ఒక పెద్ద గ్రేట్ ఫిలాసఫర్, గ్రేట్ సింగర్ అండ్ రెవల్యూషనరీ లీడర్. సో అలాంటి ఒక ఫ్యామిలీ ఈరోజు రావటం అనేది చాలా సంతోషం. అక్క ఎన్నెలో అని పాట నీ పేరే పెడుతుండే నాకు. గద్దర్ గారు ప్రకృతి ప్రేమికుడు, సమాజ ప్రేమికుడు. విప్లవంతో పాటు సమాజం నుంచి పుట్టుకొచ్చాడు. సమాజ నిర్మాణంలో భాగమే విప్లవం అన్నాడు. సో ఆయన పొలంలో ఉన్నాడు, కూలి పని చేశారు, పొలం పని చేశారు. ప్రకృతి ప్రేమికుడు కాబట్టి ఆయన సూర్యుడు, చంద్రుడు, వెన్నెల అని మాకు పేరు పెట్టారు. ఇప్పుడు సార్ ఎంతో ప్రేమతోని మన అందరినీ జానపద కళాకారులు అంటే, జానపదం అంటే ఏంది ఒక ఆశ్చర్యపోయేటట్టు మన పాట రిలీఫ్ చేయాలంటే అని మనల్ని పిలిచిండు. సో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అన్న ఇన్వైట్ చేయడము, అమ్మ కూడా అని మేము రావడము. ఎందుకంటే జానపదం అనేది దానికి ఒక లాంగ్వేజ్ అవసరం లేదు, ఒక కులం అవసరం లేదు, ఒక మతం అవసరం లేదు. యూ జస్ట్ గెట్ కనెక్టెడ్, అందరు కలిసి ఆ సమాజ నిర్మాణంలో భాగమవుతారు. కాబట్టి జానపదం అనగానే తప్పకుండా వస్తామని అని నేను అమ్మ రావడం జరిగింది. నేషనల్ యాస్కెన్ అంటే మీరే తెలుసు, యాస్కెన్ అంటే మీరే, అది ఫిస్క్ అయిపోయినాం మేము. ఫిస్క్ అర్జున్ సార్ ఉన్నాడు అంటే అవతలోడు ఆగం పట్టిస్తాడు అంతే. మళ్ళా సెంటిమెంట్లో చూద్దామా, ఇంకా మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు అన్నారు. ఎవరికి రాని ఆలోచన. ఇప్పుడు వీళ్ళని పిలిపియాలని ఎవరు అనుకోలే. ఒక పాట ఏదో చిన్నగా వచ్చి కట్టుకొచ్చిస్తే అయిపోయేదానికి. అంటే నా ప్రకారం టాలెంట్ అనేది సినిమాలో ఉండేది ఓన్లీ ఒక 10% అంతే. బయట ఉండేది రియల్ టాలెంట్ బయటే ఉంది. ఇక్కడ ఉండేది 5 to 10% అంతే. రియల్ టాలెంట్ అంతా బయటే ఉంది, సినిమా బయటే ఉంది. సో చూడండి, వాళ్ళంతా కనకవ్వ గారు వాళ్ళు పని వాళ్ళు ఏదో చేసుకుంటుంటారు. లైఫ్లో ఏం చేస్తారు, అదే ఈరోజు కూడా కాయగూరలు అవి ఇవన్నీ అమ్ముకుంటా అంతే కదమ్మా. అయినా వాళ్ళకు ఉండే టాలెంట్ ఉంది. సో అలాంటిదంతా మనకి పిలిపించి మాట్లాడి వాళ్ళ ఇది ఎక్స్పీరియన్స్ మనం తీసుకుంటే బాగుంటుంది, జనానికి తెలుస్తుంది మీడియా ద్వారా అనే ఒక ఉద్దేశంతోనే అందరినీ పిలిపించాము ఈరోజు. అయితే ఇప్పుడు మీడియం బాగా పెరిగిపోయింది కదా సార్. ఇంట్లో గ్రామం అంటారు, ఏదో బుక్ అదో బుక్, వాట్సాప్ స్టేటస్లు అన్నీ చూసి అరే ఏదన్నా మెరువంగానే తోలుకొస్తారు. వాట్సాప్ అంటే అదే వాట్సాప్. నువ్వు చెప్పేది వాట్సాప్. నిరంజన్ అన్న గంగా అంటే చూసినావా, ఇప్పుడు 10,000 సామాన్లు చదివేస్తుంది. మొత్తం ఫంక్షన్ అంతా చెవులకే ఉన్నది చూడు.
ఒక రూపాయి వచ్చిందంటే చెడగొట్టి ఒక మాసం చేపించుకోవాలి. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఏడ జాగ లేకుండా మొత్తం కొనుక్కున్నది వేసుకున్నది. బంగారం మీద అంత ఆఫిచ్చేందుకే నీకు? మేము దక్కితే మీరు తీసుకుంటారని కొంతమంది సంపి కూడా తీసుకుంటారు తెలుసుగా. తీసుకోండి. బోనాలు అనగానే యాదకొస్తుంది. ఫస్ట్ తొలి బోనం అంటే గోల్కొండకు ఆ మందిలో దొబ్బుకుంటూ బోనం కింద పడదాన్ని చూస్తాం మనం. ఆమెను కింద వాడేస్తారు ఎవరన్నా అనిపిస్తుంది మనకు చూసేటోళ్ళకు. అవునా అమ్మ? బోనాలు ఎత్తుకోగానే అందేసుకున్నట్టు అవుతుందా నీకు? అట్లేం ఉండదు, కానీ బోనం అమ్మవారి దాని మీద ఉంటాం కాబట్టి ఆ అమ్మవారే తీసుకుపోతుంది. అంత జనం ఉన్నా ఇప్పటి వరకు అట్లా పోతున్నామంటే అమ్మ దయ. ఇప్పుడు బోనాల సీజన్, లస్కర్ బోనాల దాకా ఆడ ఈడ జరుగుతూనే ఉంటాయి. అవును, ఆఖరిది లస్కర్ బోనం. లష్కర్ పట్నం బోనం, హైదరాబాద్ బోనాలు లాస్ట్కి, హైదరాబాద్ బోనాలు. లష్కర్ బోనాలు ఇప్పుడు వచ్చేవి, లాస్ట్కి హైదరాబాద్ బోనాలు, పట్నం బోనాలు. అవును, చాలా బాగుంది. ముందుగా మీ టీం అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. బికాస్ ఈరోజు నిజంగా ఎందుకు ఆ థాట్ వచ్చిందో, తెలంగాణ కానీ ఇప్పుడు తను ఆంధ్ర ఫ్లేవర్ ఉంటుంది, ఇక్కడ వీళ్ళు తెలంగాణ ఫ్లేవర్. అండ్ ముఖ్యంగా వీటన్నిటికీ ఒక లెజెండరీ మన గద్దరన్న గారి వైఫ్ని కానీ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీని అంటే ఒక ఆర్డర్ చేస్తూ వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ అన్నని స్మరిస్తూ ఈ జానపదానికి ఒక లీడ్ ఇచ్చి పిలిపించడం నిజంగా మీ ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇక్కడ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. అండ్ నా హార్ట్లీ విషెస్ టు యర్ మూవీ. ఈ సీతా పయనం అనే మాట కూడా ఏదో మీనింగ్ ఉంటుంది అందులో. ఇప్పుడు మాకైతే తెలియదు ఇప్పుడు, కానీ దాంట్లో కూడా ఖచ్చితంగా ఏదో ఉంటుంది. ఎందుకంటే సీతా పయనం మన చరిత్రలో చూస్తే సీత పయనం అయ్యి ఎన్నెన్ని జరిగాయో తెలుసు. సో ఈ సీత పయనంలో ఏం జరుగుతాయో చూడాలని ఉంది. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ మూవీ అండ్ గుడ్ టు ఆల్ సీ ఇయర్. అందరికీ కూడా పేరు పేరుని నమస్తే. అట్లనే శ్యామలక్కను అర్జున్ సార్ సినిమాలు చూసినా? చూసిన, చాలా సినిమాలు చూసిన. పాటలు, డైలాగులు, ఫైటింగ్లు, డైలాగులు అన్నేమో, కానీ నాకు ఆ సినిమాలో మంచునాథ సినిమాలో ఓహో గరళ కంట నీ మాటంటే ఒళ్ళుమంట, అసలు ఎప్పుడైనా ఒక మంచి ఇదిలో మండేస్ అట్లాంటి సాంగ్స్ ఎప్పుడు అవి రోల్ అవుతూనే ఉంటాయి, మా ఇంట్లో కూడా ప్లే చేస్తూనే ఉంటాను. అది ఆ సాంగ్ అంటే శివుడిని తిడుతూ ఆయన చేసిన ఇది నాకు చాలా ఇష్టం అండి. అండ్ మీరు మళ్ళీ అంటే సినిమాల మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకున్నారు, అది ఎందుకో తెలియదు, కానీ ఐ విష్ మీ పాపను కూడా తెస్తున్నారు కాబట్టి తనకు కూడా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నా. అట్లనే ఐషు నువ్వు చెప్పమ్మా, డాడీ సినిమాలల్లో జానపదం అంటే ఇవాళ రిలీఫ్ అయిన పాట జానపదం కదా, ఓకే, డాడీ పాటలల్లో ఏ జానపదం అంటే ఇష్టం? నాకు ఒకే ఒక్కడు ఫిలింలో ఏం చెప్తారు తెలుగులో, దట్ ఈస్ అ ఫోక్ సాంగ్. నో, ఉట్టి మీద కూడు, అది చాలా ఇష్టం. ఉట్టి మీద కూడు నాకు తమిళ్లో తెలుసు ఆ పాట. పాడమ్మ ఒక లైన్. అయ్యో నేను అంటే సార్ కూడా పల్టీ కదా, నువ్వు కూడా డబ్లింగ్ ఇంకా పాటలు అవన్నీ వస్తాయేమో అనుకుంటున్నాను. పాట అప్పకు అడగండి, నాన్నగారు చాలా బాగా పాడతారు. ఇప్పుడు యాస్కెనింగ్ సూపర్ చేసినావు అమ్మ, నేను చూసినా కదా. అట్లనే ఇప్పుడు పాటలు రిమిక్రీ ఏదన్నా ఒకటి ఉంటుంది కదా. మిమిక్రీ పాటలు తెలీదు, డాన్స్ చేస్తాను, నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. అండ్ యాక్టింగ్ నాకు ప్యాషన్. సో మిమిక్రీ మీరు చేస్తారు బాగా. నేను అట్లే నిరంజన్ నిన్ను కూడా మస్తు తిప్పలు పెట్టినట్టు కదా. నేను చాలా ప్రిపేర్డ్గా వచ్చానండి, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను ఒక డాన్సర్. సో అది ఇంకే చాలా ఈజీ అయిపోతుంది. సృష్టి గారు కొరియోగ్రఫీ చేస్తారు కదా, తను చూడేసి నేను కూడా ఏదో ఒక చేశాను. పాట చూస్తే అయితే అది ఇప్పుడు ఇంత అల్కగా మాతోనైతే కాదు, మరి సృష్టి ఎట్లా సృష్టి ఇచ్చిందో ఏమో తెలియదు. ఇప్పుడు తెలుగులా మనుషులతో మాట్లాడుతుంటే తెలుగు ముద్దుగా అనిపిస్తున్నదా? తాతగారు చింతామణి ఊరు, సో పుట్టిన ఊరు. సో అక్కడి నుంచి తెలుగు ఒక టచ్ ఉంది మనకి. ఒక చిన్న లైన్, హుక్కు లైన్. వద్దు, నేను డాన్సర్, నేను డాన్స్ చేస్తాను. అయితే పాట పాడేవాళ్ళు ఇక్కడ కూర్చున్నారు, అన్ని ఇక్కడే ఉన్నారు. అందుకే వాళ్ళ ముందు వాడాలంటే కొంచెం అట్లా ఇబ్బంది అవుతున్నా నాకు అర్థమైపోయింది. ఇక అక్కడ మైకు ఫ్రీ అనొచ్చు, మా చెల్లెల్ని మధుప్రియ కంటే కూడా మైకు ఫ్రీ అనొచ్చు. మైకు అందరూ మైకు మింగుతారు, ఈమె సౌండ్ బాస్కే మింగింది మధుప్రియ. ఇంకా గద్దరన్నకు
మీకున్న అనుబంధం అయితే ఇప్పటికీ ఆ భుజం మీద తువ్వాల, ఓ భుజం మీద గొంగడు, ఓ భుజం మీద నువ్వు ఉన్నావు చూడు, అది ఎప్పటికీ అంటే కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన ఫిజికల్ ఎవరికి దొరకదు. అంటే యాద్ చేసుకుంటే ఏ పాట పాడుకుంటావు గద్దరన్న యాద్ చేసుకుంటే? బేసిక్గా నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతా. నా జనరేషన్ సింగర్స్లో ఎవరికి దొరికిన అదృష్టం నాకు వచ్చింది. నన్ను ఎత్తుకొని పెంచినట్టే గద్దర్ తాత. ఫస్ట్ టైం నన్ను అర్జున్ సార్ అంటే అనూప్ సార్ కాల్ చేసి ఇట్లా ఒక మూవీలో పాట పాడాలి అని చెప్పి ఫోన్ కట్ చేశారు. దెన్ వెంటనే కాన్ఫరెన్స్లో అర్జున్ సార్ ఉన్నారు అని చెప్పారు. నేను అర్జున్ సార్కి చాలా పెద్ద ఫ్యాన్, మా డాడీకి చాలా ఇష్టము, నేను అట్లా ఫ్యాన్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ మాట్లాడంగానే పాట పాడాలి అని చెప్పిన తర్వాత ఓకే సార్ పాడతాను అన్న తర్వాత ఒక ఫేవర్ కావాలి నీ దగ్గర నుంచి అన్నారు. సరే ఏంటి అంటే ఇలా మనము సాంగ్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము, ఇలా గద్దర్ గారి ఫ్యామిలీ కావాలి అది ఇది అని చెప్పి మాట్లాడారు నాతో. నేను వండర్ అయ్యా. బేసిక్గా గద్దర్ తాత ఈ జోన్ అంతా అంటే తెలంగాణ మట్టి సింగర్స్ కానివ్వండి, ఆంధ్ర నుంచి ఉన్న మట్టి సింగర్స్ని చాలా తక్కువ రేర్ కేసెస్లో అడుగుతుంటారు చాలామంది. బట్ సార్ నాకు ఫస్ట్ కాల్లోనే అడిగింది ఏంటంటే ఇట్లా జెన్యూన్గా జానపదాలు పాడేవాళ్ళు కావాలి, జెన్యూన్గా తెలంగాణ కల్చర్ కానివ్వండి, ఆంధ్ర కల్చర్ని ఇలా పట్టుకొని తిరిగే వాళ్ళు కావాలి అని చెప్పారు. సో నేను స్టూడియోకి నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు అక్కతో మాట్లాడంగానే వెంటనే యాక్సెప్ట్ చేశారు. చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకొని ఈ ప్లాట్ఫామ్ మీద కూర్చోపెట్టి ఈరోజు మాట్లాడిస్తున్నందుకు చాలామంది ఉన్నారు సార్ అనుకుంటే ఇంకెవరినైనా పిలవచ్చు, బట్ ఈరోజు ఇలా పిలిచి ఇంతమందిని కూర్చోబెట్టి ఇలా వీళ్ళని సత్కరించుకొని ఇలా కూర్చోబెట్టడం అనేది అర్జున్ సార్కి మాత్రమే దక్కుతుంది క్రెడిట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఫోక్ సాంగ్ అనగా జానపదం అనగానే లిటరల్గా నేను గద్దర్ తాతను చూసి నేర్చుకున్న పాటలన్నీ కూడా. ఆయన వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డగా ఉన్నందుకు నిజంగా నేను అదృష్టంగా ఫీల్ అవుతూ ఈరోజు ఈ పాటకి అక్క రావడం, అమ్మ రావడం, వీళ్ళందరూ రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ పాటని నాతో పాడించినందుకు అనూప్ సార్కి, అర్జున్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అనూప్ అన్న కొంచెం జర ఇబ్బంది పెడతాడు, ఒకటే పాట 100 సార్లు పాడిపిస్తాడు. లేదు, అనూప్ సార్ చాలా కూల్. బేసిక్గా నేను ఇది రెండో పాట అనూప్ సార్కి. అంటే నువ్వు వాడేటప్పుడు లేకున్నాడే? లేదు, ఉంటారు. నేను ఒక పారి పోతే అయితే రుబ్బేసిండు అన్న, అందుకే అనూప్ రుబ్బెన్ అన్న పెట్టింది. రుబ్బి పిండి అట్లా వీళ్ళిద్దరినే పెట్టాలని ఎందుకు అనిపించింది? మన రాగుల్ భాయ్ ఉన్నాడు, రాగుల్ భాయ్ ఉతికేసప్పుడు నెలకోటి నీకు హీట్ పడుతుంటుంది, హీట్ అయితేనే ఉంటుంది. మరి రుబ్బెన్ అన్న అడగంగానే ఎట్లా అనిపించింది నీకు? మా సార్ ఎప్పుడు రుబ్బన్నారు, పాపం పిలిచి ఒక కంఫర్ట్ ఇచ్చి నన్ను సాంగ్స్ పాడించడం జరుగుతుంది. అండ్ అనూప్ సార్ ఈస్ ద ఫస్ట్ కంపోజర్ హూ గేవ్ మీ హిట్. నన్ను ప్లేబ్యాక్ సింగర్గా ఇంట్రడ్యూస్ చేసింది అనూప్ సార్ వాస్తవం. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హిట్ పాటలు ఇస్తూ పెంచుతూ ఉన్నాను. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. జోష్ ఫిలింకి రాహుల్ యాక్చువల్లీ ట్రాక్ పాడడానికి వచ్చాడు ఫస్ట్ స్టూడియోకి. దెన్ రాహుల్ ఫస్ట్ సాంగ్ కదా. అవును, అంటే రాగుల్ సింపుల్ గా అంటే ఇలా రాగుల్ కాదు ఆస్కార్ అయిపోయాడు. నాకు ఫోక్ సాంగ్ అనగానే రాహులే వస్తాడు మైండ్లోకి. ఏమంటారు సార్? ఈ పాటలో 2 ఆస్కర్లు ఉన్నాయి. 2 ఒకటి రాసింది చంద్రబోస్ అన్న, 2 ఆస్కార్లు ఉన్నాయి. అవును, రాసింది చంద్రబోస్ గారు, పాడింది రాహుల్. సార్ పిలిచారు నాకు ఆఫీస్కి, అనూపి సార్ ఒక చంద్రబోస్ గారు ఒక లిరిక్ రాశారు చూడంటే, అప్పుడు చూడంగానే నాకు ఎంత నేటివిటీ, ఎంత విలేజ్ ఫ్లేవర్ చాలా బాగా అనిపించింది. దెన్ అప్పుడే దెన్ అండ్ దేర్ ట్యూన్ చేయడం జరిగింది సాంగ్. ఇవాళ బోస్ గారు లేరు, వీఆర్ మిస్సింగ్ హిమ్. యాక్చువల్లీ ఆయన యూఎస్లో ఉన్నారు. అదే ఒక పాట నీకు ఉతికేసప్పుడు నాకు ఇందాక అమ్మ పాడినట్టు రాని రానమ్మ చాలా ఫేవరెట్ సాంగ్ అది నాకు. అట్లనే పక్క పంటే బేబమ్ ఉన్నది, మట్టి మనిషిని అంటే అంట అని ఎన్నో మట్టిలకి వెళ్ళి వచ్చి ఎప్పుడు ఎంత అది ఏమంటారు గ్రాటిట్యూడ్ అది చెప్పనీకే ఎస్పీబీ సార్ దగ్గరికి కూడా పోయింది, బాలసుబ్రహ్మణ్యం సార్ దగ్గర పోయింది. ఏడ్చేది ఒక్కటే తక్కువ, నేను చూసిన సాల అంట అని దండం పెట్టుకొని ఏడ్చింది. ఇవాళ నిజంగా మిమ్మల్ని చూసి అట్లనే ఫెయిల్ అయింది. అర్జున్ సార్ గారు సినిమా అదే లాంచ్ పాట పాపగారు నటించారు. వారి పాట లాంచ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారమ్మా అన్నారు. కానీ అర్జున్ గారు అంటే నేను సినిమా యాక్టర్ అర్జున్ గారు అనుకుంటలేదండి. ఇక్కడికి వచ్చేదాకా అసలు నాకు బుర్ర తిరిగిపోయిందంటే సార్ని చూడగానే. చాలా 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 అంటే చాలా ఇష్టం అండి నాకు. చిన్నప్పుడు ఒక
10 సార్లు ఇంకా ఎక్కువే చూసుంటాను. మాపల్లెలో గోపాలుడు సినిమా తమరి సినిమా అండి, అంత ఇష్టమైన సినిమా నాకు అది. అలాగే అందులో పాట కూడా రాణి రాణమ్మనే పాట 100 సార్లు పాడుంటానండి. ఒక అక్షరం కూడా చదువుకోలేదండి, బడికే పోలేదు నేను. వినడం నేర్చుకోవడమేనండి. పొలం పని చేసుకునేదాన్ని, చిన్నప్పటి నుంచి పొలం పని చేసుకుంటూ బతుకుతూ ఆ గట్లమ్మట కూర్చుని పాడుకునే పాటలేనండి ఇవన్నీ. భగవంతుడి దయ వల్ల మీలాంటి వారందరూ గుర్తించి తమరు అదృష్టం కలిగేలాగా ఇక్కడికి నేను అసలు తమరు నిజంగా బాబు గారి పాటలు కూడా వినేదాన్ని, గద్దర్ గారి పాటలు కూడా విని ఎంతో ఆనందించేవాళ్ళం అండి. ఇప్పుడు వస్తే ఇంకా ఈ సెల్లల్లో గట్టా అంటే అప్పట్లో తెలిసేది కాదండి. నేను బయటకు వచ్చిన తర్వాత వారి పాటలు కూడా విని నేను చాలా సంతోషించేదాన్ని అండి. ఈ ఇండస్ట్రీ వచ్చిన తర్వాతనే ఈ పాటలు సార్ కూడా నేను ఒకసారి కలిసామండి, సార్తో ప్రూపన్స్ గారితో కూడా కలిసాం. చక్కగా పాటలు కూడా నాకు ఇవ్వాలని కోరుకుంటున్నానండి. ఇంకేం మాట్లాడాలో. అట్లనే మధుప్రియ అయినా రాహులైనా ఇంకా పాఠకాలు చాలా మంది ఉన్నారు పాడేటోళ్ళు. కానీ అర్జున్ సార్ ఇప్పుడు కొంచెం ఒకరొకరిని తీసుకొచ్చి పరిచయం చేద్దామంటాను. అంటే నా భాషలో మీ భాషలోనేమో ఏమంటారు సార్, ఇంట్రడ్యూస్ అది చేద్దామంటాను. ఇప్పుడు వాళ్ళ బిడ్డే వచ్చింది, ఇప్పుడు కొత్తగానే అనిపిస్తున్నది. కానీ నేను చూసినాక దగ్గరుండి యాస్కెనింగ్లా ఏ సీన్ కాని సీను అట్లా అబ్బా ముందు ఎన్ని సినిమాలు చేసింది అన్నట్టే చేసింది. అంటే ఒక తపస్సు లెక్కనే చేసిందమ్మా. ఆమెకి ఇంట్రెస్ట్ ఉన్నది చేసింది. నెత్తురు కదా, నెత్తురు పోగొట్టుకోరు కదా ఎవరైనా. సార్ ఏమన్నాడు, ఒక మాట అన్నాడు, సరేనమ్మా నువ్వు చేస్తా అంటున్నావు కదా, అద్భుతంగా చేస్తాను. ఇది కలనా నిజమవుతుందా, నిజంగా నడుస్తుంటుందా? అది సినిమా చూస్తే తెలుస్తుంది. పాట చూసినాం కదా మొత్తం ఇప్పుడే చెప్తే మళ్ళీ ఒక్కొక్కటి. అందుకే నువ్వు ఇక్కడ రావాలన్న, అర్జున్ సార్ దగ్గర ఉంటే బుగులైతుంది నీకు. దూరం కూర్చుంటే చెప్పగలుగుతుంది. అది ఒక 4 ముక్కలు వింటావా పాడితే? పాడిపియాలి కదా. ఏ ఊరుకెళ్తావే పిల్ల నువ్వు, ఏ ఊరుకెళ్తావే పిల్ల, ఏ ఊరుకెళ్తావే పిల్ల నువ్వు, ఏ ఊరుకెళ్తావే పిల్ల. కాకినాడకెళ్ళకే కాకులెత్తుకెళ్తాయే, గుంటూరుకెళ్ళకే గుంటలోన పడతావే, పిరుగులాడకెళ్ళకే పిడుగు మీద పడుతుంది, గాజువాకకెళ్ళకే గాజు గుచ్చుకుంటాదే. అరే కావలికెళ్ళకే పిల్ల, ఓ కావలికెళ్ళకే పిల్ల, నీకు కావాల్సింది ఉండదే పిల్ల. మా ఊరు రావే పిల్ల, నువ్వు మా ఊరు రావే పిల్ల, మా ఊరు రావే పిల్ల, నువ్వు మా ఊరు రావే పిల్ల. మీ ఊరుకొస్తే పిల్లగా మరి నాకేమి ఇస్తావు పిల్లగా, మీ ఊరుకొస్తే పిల్లగా మరి నాకేమి ఇస్తావు పిల్లగా. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే అన్ని ఊర్లో టచ్ చేశారు. ఈ ఊర్లో ఈ స్పెషాలిటీ ఉంటుంది, ఈ ఊర్లో ఈ స్పెషాలిటీ ఉంటుంది. అదే డైరెక్టర్ మీరు సెలెక్షన్ మీకోసం. ఓకే, అంటే వీళ్ళందరూ ఉన్నారు, ఇంత మంచి ఎఫన్స్ లెక్క పెట్టిండ్రు మీరు. తిప్పలు కాదా మీకు సెలెక్షన్ చేయడానికి? 4-5 రాశి పనులు ఉంటాయా? ఏం లేదు, ఇష్టం ఉన్నది ఎప్పుడు కష్టంగానే ఉంటుంది. మళ్ళీ కొట్టిరు సార్, ఎన్నిసార్లు కొట్టాలి చప్పట్లు? అరిగిపోతున్నాయి ఇదా, కష్టం ఏమనిపించదు. ఏం లేదు, లైఫ్లో చాలా విషయాలు సాధించాలని అనుకుంటాం కదా, ఊరికే అనుకుంటే చాలదు. అది చేయాలనుకున్నప్పుడు కొంచెం తిప్పలు ఉంటుంది, అక్కడ ఇక్కడ తిరిగి. ఈ సినిమా ఒక 4-5 భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. ఆగస్ట్ ఎండ్లో మోస్ట్లీ రిలీజ్ చేస్తాను సినిమా. సో అన్ని భాషల్లో మన సినిమా రిలీజ్ చేయాలనుకున్నప్పుడు ఈ డబ్బింగ్లు, వాయిస్ మిక్సెస్, ఇప్పుడు సాంగ్ ఉంది, ఒక 5 సాంగ్లు ఉన్నాయి సినిమాలో, 5 సాంగ్ కూడా 5 భాషల్లో రాయించాలి. సో ఇదే క్వాలిటీ ఉండాలి ఆ లిరిక్స్లో, వాయిసెస్ కరెక్ట్ వాయిసెస్ అన్ని భాషల్లో మనం తీసుకురావాలి. ఇవన్నీ ఉంటాయి తిప్పులు. తర్వాత రిలీజ్ చేయటం, డిస్ట్రిబ్యూటర్స్, ఒక్కొక్క స్టేట్కి వేరే డిస్ట్రిబ్యూటర్ సెటప్స్ ఉంటాయి, ఇవన్నీ తిప్పులు ఉంటాయి. అన్నీ చేసి మనకి ఒక జనానికి నచ్చిందంటే ఆ ఫీలింగ్ వేరు. ఇదన్నీ మర్చిపోతాం, అప్పుడు రిలాక్స్ అవుతారు. అప్పుడు రిలాక్స్, మళ్ళీ రిలాక్స్, మళ్ళీ కొత్త కథ వచ్చి మళ్ళీ స్టార్ట్ టెన్షన్, మళ్ళీ రిలాక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జున్ సార్కి థ్యాంక్స్, బికాజ్ ఈ సాంగ్ లాంచ్ ఎలా చేద్దాము అనుకున్నప్పుడు, ఒక చిన్న విలేజ్ అట్మాస్ఫియర్లో చేద్దామని అనుకున్నప్పుడు
ఇట్లా గద్దర్ సార్ వాళ్ళ వైఫ్ విమలాం గారిని పిలుద్దాం అని ఆయన సార్ థాట్ యాక్చువల్లీ. ఈరోజు మీరు రావడం చాలా హ్యాపీ అమ్మ. అండ్ వెన్నెల గారు కూడా, మీరు కూడా. అండ్ ఇక్కడ ఉన్న ఫోక్ లైక్ ఒరిజినల్ ఫోక్ సాంగ్స్ పాడేవాళ్ళు వీళ్ళు యాక్చువల్లీ. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మేము చేసింది కూడా ఒక ఫోక్ సాంగ్ కాబట్టి వీళ్ళందరినీ ఇలా పిలిచి ఇట్లా చేయడం. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఐడియా థాట్. అండ్ సార్తో వర్క్ చేయడం చాలా హ్యాపీ. అండ్ ఈజ్ సో ప్యాషనెట్. ఇప్పుడు చెప్పారు కదా, ఒక్కొక్క లిరిక్ కూడా ఆయన ప్రతి ఒక్క లాంగ్వేజ్లో, ఆయనకి అన్ని లాంగ్వేజెస్ ఫిలిం చేశారు కాబట్టి ఆయనకి అన్నిట్లో పట్టు ఉంది ఆ లాంగ్వేజ్లో. సో ఎవ్రీ లిరిక్, ఎవ్రీ వర్డ్, ఎవ్రీ లైన్ ఆయన చూసుకొని ఆయన థింక్ చేసి సెలెక్ట్ చేసి ఆయన ఓకే చేసిన తర్వాతనే పాడించాం. అయితే అట్లా నీ పాటకు ఆడిపించింది కూడా వర్మ ఉన్నదిగా ఇక్కడ. వర్మనే సెలెస్కేన్ ఎందుకు చేసుకురు సార్? ఈ అమ్మాయి గురించి చాలా విన్నాను. చాలా బాగా చేస్తుంది, కోరియోగ్రఫీ బాగా చేస్తుంది అని పెద్ద పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్ నుంచి, ఈవెన్ ఇది పుష్ప సినిమా డైరెక్టోరియల్ టీమ్ వాళ్ళు బాగా అప్రిషియేట్ చేశారు అమ్మాయిని. చాలా బాగా చేస్తుంది, మీరు పెట్టుకోండి అమ్మాయిని. తర్వాత రీల్స్ అంతా వస్తుంది కదా, చూస్తుంటావు కదా రీల్స్లో, చాలా డాన్స్ చేస్తుంది అమ్మాయి కూడా. సో చూసి మనకి ఈ అమ్మాయి అయితే బాగుంటుంది పాటకి అని చెప్పి పెట్టుకున్నాం వర్మని. మంచిగా చెప్పించిన చూసిన మీడియాలో ఇట్లా ఇంతమందిని టీంను ఒక్కతానికి చేసి ఒక స్పెషల్గా ఫల్టీగా వీళ్ళందరినీ సెలెక్షన్ చేసి ఒక మంచి సీతాపయనం అని మంచి సినిమా, కుటుంబం మొత్తం కూర్చొని కలిసి చూసే సినిమా. ఇంత కూడా మురికి ముచ్చట్లేవు, ఏం లేవు, అంతే కదా సార్? అంతే కదా. అందులో ఏం లేవు, ఎఫర్ట్ లేకనే ఆయన బ్రాండ్కి తగ్గట్టే మంచిగా తీసిన. అందుకే చుట్టాలను చిన్న బిడ్డల నుంచి వయసు అయిన వాళ్ళ వరకు చూడొచ్చు. ఒక ఫుల్ పాజిటివిటీ ఉండే సినిమా ఇది. కొంచెం కూడా ఈ డబుల్ మీనింగ్లు ఇలాంటి అస్సలు ఉండవు సినిమాలో. ఇట్స్ వెరీ వెరీ పాజిటివ్ ఫిల్మ్. అందుకోసానికి మన చుట్టాలను, పెద్ద మనుషులను పిలిచేటప్పుడే ఆలోచన చేసి ఈ పాటకు మంచి సినిమాకు వీళ్ళు అయితేనే బాగుంటుందని పిలిచిరమ్మా. సీతాపయనం పేరోలేనే సినిమా కూడా ముద్దుగా ఉంటుంది. మీ చేతులతోని ఆ పాటను లాంచ్ చేయాలమ్మ. ఏ ఊరు వెళ్తావే పిల్ల సార్, లాంచ్ చేద్దామా సార్? చేద్దామా అమ్మగారు, లాంచ్ చేయాలి. థ్యాంక్ యూ. మీ ఆశీర్వాదం బాగుందా? సక్సెస్ కావాలనేసి నా కోరిక. ఓకేమ్మా, బాగుంది పాట. థ్యాంక్స్ మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. కాదన్నట్టు ఈ జానపదాల ముచ్చట ఇప్పుడు ఆగస్టులో రాబోయే ఈ సినిమాకు అందరి ఆశీర్వాదం కావాలి. ఇడున్న పెద్దోళ్ళు అందరిది, చూసేటోళ్ళు అందరిది ఆశీర్వాదం కావాలి. టాకీస్లకు ఆగస్టులో వస్తున్నది, ఓకేనా? మీరు కూడా పాటలు విని మంచిగా రింగ్ టోన్లు, రీల్స్ అన్నీ చేసుకోండి ఇక.